హలో. చెప్పండి. ఏం లేదన్నా, నెట్టెకల గురించి పాపం ఏదో జగన్ కాలం గురించి పెట్టారు. ఏదన్నా ఒక వీడియో పెట్టినప్పుడు పూర్తి తెలుసుకోండి అన్న మీరు. చెప్పండి. నెట్టెకల్లో జగన్ కాలం లేదన్నా, అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ చేసి ఊర్లో ఇల్లు కట్టుకొని చెప్పినాము. ఎవడో లోకేష్ బొచ్చుకాడు చెప్తే మీరు చేసేది కాదన్నా. ఇంకోసారి అన్న, నెట్టె గురించి పెట్టే పూర్తి తెలుసుకుని మాడితే పెట్టండి అన్న. అనవసరం మీరు వచ్చేది పెడతాం ఏళ్ళు పెడతామంటే మాత్రము మీ ఊర్లో ఫస్ట్ అక్కడ ఏమంటారు కదన్నా, మీ ఊర్లో గురించి చూసుకోండి అన్న. మా ఊరి గురించి వస్తే మాత్రం బాగుంటుంది. ముందు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఏం ఎందుకంటున్నా చేస్తారు? అంటే, ఏం చేస్తారంటే కాదన్నా, ఏం మీరు చేస్తారు నేనేం చేయనన్నా, మరి? కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే ఏమని అసత్య ఇస్తావు? ఏమనిస్తాను ఏమనిస్తాను మీరు చూస్తారు కదన్నా. అసత్యాలు ఇప్పుడు నెట్టెక్కలో జగన్ కాల్ లేదు. జగన్ ఎవడో నీకు ఎవడో ఒక వీడియో ఇస్తా అంటే నువ్వు వాడి వీడియో అప్లోడ్ చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామన్నా? ఏం చేస్తారన్న మరి? ఏది చేస్తామన్నా, మేము చేసి చేస్తాం చేయండి. కదన్నా. సర్లేనా. చేయండి. ఇప్పుడు అన్న పడగలన్నాడు పాపం, పడుకున్నాడు పాపం అన్న. సర్లేనన్నా. చెప్పండి. ఇప్పుడు నెట్టెకల్లో మీరు ఒక వీడియో సర్పంచ్ గారు పెట్టేటప్పుడు వినండి. చెప్పండి. ఇప్పుడు జగనన్న కాలనీ ఉందా లేదా అనేది గతంలో నెట్ అక్కడ వినండి పూర్తిగా. ఆ, ఇక్కడ జగనన్న కాలనీ పెట్టారన్న విషయం తెలుసు. తర్వాత ఏమైంది తెలుసుకోవాలి కదన్నా పోస్ట్ పెట్టేటప్పుడు. రైట్ అండి. ఇప్పుడు అక్కడ లేదంటున్నారు. అన్నా, మీ పిల్ల శాస్త్రం మాత్రం వినండి. చేయదండి అన్న, మీ పిల్ల శాస్త్రం మాత్రం వినండి చేయదండి. పూర్తిగా వినండి. మీరు ఎక్కడ చేయి పూర్తిగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాట బాగా చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు యూత్ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా. వింటున్నా, చెప్పండి చెప్పండి మీరు చెప్పేంత వరకు నేను విన్నాను కదా. చెప్పండి చెప్పండి. ఇప్పుడు పోస్ట్ చేశారు లేదా అన్నది కాదు. జగనన్న కాలనీ లేదు, ఓకే, మీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తొలగించినటువంటి విషయం ప్రకటించాలి. మరి ఎవరు అది ఊరంతా తెలుసు, సున్నా తెలుసు. అది ఊరంతా తెలుసు. ఊరంతా తెలుసు కాబట్టి ఇల్లు కట్టుకున్నారు, ఊర్లో కట్టుకున్నారు. రెవెన్యూ వాళ్ళ పని రెవెన్యూ వాళ్ళకి తెలుసు. సెంటర్ స్టేట్ సంబంధం లేనిది, అది సర్పంచ్ కి ఎలాంటి సంబంధం లేనిది రెవెన్యూ వాళ్ళు ప్రకటిస్తారు. రెవెన్యూ వాళ్ళు ప్రకటిస్తే మాకు తెలుస్తుంది. ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు ప్రకటించారు. ప్రకటించి ఏ పేపర్ కి వచ్చింది, ఏ మీడియాకి వచ్చింది? ఏ మీడియాకి వచ్చింది? ఏంది? మీ దగ్గర మీడియాకి వచ్చిన క్లిప్ గానీ పేపర్ కి వచ్చిన క్లిప్పులు గానీ ఉంటే పెట్టండి. లేదా అధికారికంగా ఏదన్నా రెవెన్యూ వాళ్ళు ఇక్కడ క్యాన్సిల్ అయిందని నోటీస్ ఏమని ఇచ్చింటే మాకు పెట్టండి. ఉంది, నోటీస్ ఉంది, అన్ని ఉన్నాయి. పత్రికా ప్రకటన ఇవ్వాలి కదా. మేము ఎందుకు ఇస్తాము? నువ్వు కాదా ఇవ్వాల్సింది? నేను ఒక సర్పంచ్. నువ్వెవరయ్యా? కాదు, నువ్వెవరయ్యా? నువ్వు ఎవడో, యా ఊర్లో ఉన్నాడు? ఎవడయ్యా నాకు అడిగేకి? నువ్వు ఎవడయ్యా నాకు? నేను నిన్ను అడిగాను, నువ్వు ఎవడయ్యా అంటున్నావు? నిన్ను అడుగుతున్నా. నువ్వు ఎవడయ్యా నాకి? నువ్వు ఎవడయ్యా నాకి అంటున్నాను. మరి ఫోన్ చేసి నువ్వా నేనా? నేనే అంటున్నా. నా గురించి ఫస్ట్ నీ ఊర్లో ఫస్ట్ కాలు తీపించుకో. ఫస్ట్ నీ ఊర్లో ఫస్ట్ కాలు తీపించుకో. రేపు తీపిస్తున్నా, చూపించమంటే వచ్చి చూపిస్తా. చూపి. నువ్వు ఇట్లా తిక్క శాసనం నాతో చేద్దు. స్థాయి వల్లి గుర్తుపెట్టుకో. చూపించబ్బా. అయ్యో, ఫస్ట్ నీ ఊర్లో గుద్ద కడుక్కో. నీ ఊర్లో గుద్ద కడుక్కో ఫస్ట్. కాదా? ఫస్ట్ నా ఊర్లో అసలు జగన్ కాలం లేదయ్యా, తెలుసుకో పూర్తిగా. తిక్క పోస్ట్ నా గురించి మాట్లాడుకో. నీకేం బాధ? ఏంది లేకపోతే నీకేం బాధ? ఏంది? నువ్వు పోస్ట్ పెడతావు, పూర్తి తెలుసుకోయా. అసలు రేపు పొద్దున్న కంప్లైంట్ ఇస్తాను. నేను కూడా ఇస్తాలే. ఇస్తాలే. నీ కొవ్వు కూడా అనస్తాలే. చూస్తావు, నువ్వు కూడా చూస్తావు. కంప్లైంట్ ఇచ్చి వాడు ఫోన్ ఎందుకు చేసినావు? ఇస్తానయ్యా నేను. ఎవడో బొచ్చుగాడు ఇస్తే కాదు, పెట్టే పోస్ట్ పెట్టే కాదు. చూస్తావు నన్ను. రే తాయరన్న బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నా ఊరు గురించి వచ్చేటప్పుడు పూర్తి తెలుసుకో. నేను నీకు ఎంత చాలా మళ్ళీ ఇచ్చిన అన్నా. పూర్తి తెలుసుకో, నువ్వు తెలుసుకో అన్న. ఎవడో బొచ్చుగా నువ్వు వచ్చి వస్తావన్నా అన్నా. నేను నీకేమంటున్నా అన్నా, నేను ఆవేశపడట్లేదు. అవునయ్యా, నేను కూడా నా ఊరు గురించి 10 మంది చెప్తాను. నాకు ఆవేశం వస్తుంది. ఫస్ట్ నీ ఊర్లో ఫస్ట్ మన ఏంది కుప్పకంలో క్రాస్ రోడ్ లో ఆ ట్యాంక్, హోల్ ట్యాంక్ పక్కన మురుక్కాలు రోడ్ లో పారుతుంది. ఫస్ట్ అది చూసుకోండి అన్న. ఫస్ట్ నా గురించి ఎందుకు వస్తారు? చేయాల్సిందే. ఏంది? వైసీపీ ప్రభుత్వం చేయాల్సింది. ఇన్నాళ్ళు గాడులు కాసినారా? ఇన్న ప్రభుత్వం గాడులు కాసినారా? ఎవరు? ప్రభుత్వం గాడులు కాసినారా? ఎవరు? ఇన్నాళ్ళు ఉన్న ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు అప్పుడు అడిగినా ఇప్పుడు అడుగుతున్నాము. మళ్ళా ఫస్ట్ పూర్తి తెలుసుకో అన్నా. తెలుసుకోకుండా ఇప్పుడు నెట్టేకల్లో జగనన్న కాలనీ అన్నగారు, తాహిర్ వలీ గారు, మీరు కూడా పూర్తి తెలుసుకోండి. నెట్టేకల్లో జగనన్న కాలనీ లేదు. మీరు పూర్తి తెలుసుకోవాలా. ఇప్పుడు
అన్నానా నేను నీకేమంటున్నా, నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన. నేను కూడా మీ ఊరు పక్కన జాలి మంచికి వచ్చిన. జాలి మంచి అన్నానా, జాలి మంచి నుంచి ఇప్పుడే ఊరికి వచ్చి ఇప్పుడే వచ్చిన. నేను నీకేమంటున్నా అంటే అన్నానా, నేనేమంటున్నా అంటే వినండి మీరు కూడా తెలుసుకోండి అన్నా. వినండి చెప్పండి అన్నా. వినండి. ఇప్పుడు ఇది రాష్ట్ర కమిటీ కాదు మాది. ఇప్పుడు రాష్ట్ర కమిటీ అంటే తప్పుడు వార్త పెడతారన్నా? కాదన్నా, తప్పుడు వార్తలు రాయండి, తప్పుడు మాటలు మాట్లాడని చెప్తారన్నా? కాదన్నా, ఇప్పుడు మీరు రాష్ట్ర కమిటీ తప్పుడు మాటలు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, అట్లా కాదన్నా. కాదన్నా, నీకే నేను మార్చుకు అంత బాధ ఉంటే నా ఊర్లో ఉన్న పూర్తి సమస్య తెలుసుకోకుండా నువ్వు మారుతున్నప్పుడు నీకేం చెప్పాలా? నేనేం బాధపడలేదు, మీరే బాధపడి కాల్ చేశారు. అట్లా కాదన్నా, నా ఊర్లో ఉన్న సమస్య కాదు, పూర్తి అవగాహన లోపంతో ఎవడో చెప్తే నువ్వు పెట్టిన ఒక పోస్టు, దాని గురించి పూర్తి నువ్వు రేపొద్దున వస్తావన్నా? అట్లా కదా, నువ్వు రేపొద్దున వస్తావన్నా ఆఫీస్ కాడికి, ఎమ్మెల్యే ఆఫీస్ కాడికి? నీకు చూపిస్తా. సర్పంచ్ గారు మీరు క్లారిటీగా తాహిర్ వలీ గారు మీకు కూడా చూపిస్తానండి, మీకు జీవో చూపిస్తాను, ఎప్పుడు క్యాన్సిల్ చూపిస్తాను. మీరు వస్తారంటే రేపు పొద్దున వస్తారండి? రేపు ఎలాగో సండే ఉంది కాదండి. అట్లా కాదండి, మీరు కూడా ఏమంటారంటే మీరు కూడా పూర్తిగా అవగాహన లేకుండా మీరు పెట్టడం, అది కూడా పిల్ల ఫూక్షన్స్ అంటారండి. ఏమంటారు పిల్ల? చెప్పండి. మీరు మాట్లాడే భాష నాకేం నచ్చలేదు కానీ మీరు పెట్టే పోస్ట్ నాకు నచ్చలేదు. దానికి మీ సమాధానం చెప్పండి పూర్తిగా. నేనండి ఇప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్ చెప్పండి, ఒక తాహిర్ వలీ అంటున్నారు, పూర్తిగా చెప్పండి. ఇప్పుడు మీరు ఆవేశపడడం వల్ల వచ్చేది ఏమో. ఆవేశం కాదండి, ఇప్పుడు నేను కూడా ఒక మాట అంటే మీరు ఏదో అంటే నేనేమీ అనలేదబ్బా మిమ్మల్ని, మీరే అన్ని అంటున్నారు. అబ్బా మొత్తం రికార్డింగ్ నేను కూడా చేసినాను అబ్బా, నీతో పాటు నేను కూడా. ఇప్పుడు మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. సర్పంచ్ గారు క్లారిటీ వినాలి. ఇప్పుడు మీ ఊర్లో నేనేమంటున్నా అంటే, మీ ఊర్లో ఫస్ట్ మీ ఊర్లో గుద్ద కడుక్కోలేవు నువ్వు. ఎగ్జాంపుల్ ఏమంటున్నానంటే వినండి, మీరు వినండి. ఇప్పుడు మా ఊర్లో అంటే ఊరైనా మీ ఊరైనా ఫస్ట్ మీ ఊరు గుద్ద కడుక్కొని మా ఊరు ఎగ్జాంపుల్ ఏమంటే, మీ ఊర్లో పని అది ప్రభుత్వం చేయాలి. మీ ఊరు సమస్యలు తీర్చలేవు, బాధ్యత. అబ్బా తాహిర్ వలీ, నీకంటే ఎక్కువ నేను మాడగలను, నేను కూడా మాడగలను. ఇంకొకసారి నా విషయంలో నువ్వు నీ రాజు నువ్వు చేసుకో, కానీ అనవసరంగా ఫేక్ మాటలు మాట్లాడితే మా ఊర్లో జగనన్న కాలనీ లేదు. సర్పంచ్ గారు మీరు ఒక విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. ఏమి అలా నువ్వు ఎవరు నాకు ఇంకా ఎగ్జాంపుల్ నువ్వు ఎవడయ్యా నాకు అడిగేకి? నా ఊర్లో అనుకోని ఫోన్ చేశారు, మరి నా ఊరు గురించి తప్పుడు వాకు పెట్టడం కూడా నీకు చేసిన ఇప్పుడు. అవును, మరి ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వినాలి, మీరే ఫోన్ చేశారు కాబట్టి చెప్పు నువ్వు నా ఊరు తప్పుడు వాకు చెప్పు. ఇప్పుడు సర్పంచ్ గారు, ఇప్పుడు మీ ఊర్లో జగనన్న కాలనీ లేదంటున్నారు. అవును, ఎప్పుడు పెడతారు? ఎవరు? మీరు. జగనన్న కాలనీ లేదు కాబట్టి ఊర్లో ఎవరు స్థలం ఉంటే సొంత స్థలం కట్టుకోమని చెప్పినాము. స్థలం లేని వాళ్ళ పరిస్థితి? స్థలం లేని పరిస్థితి, పెళ్ళాం లేని పరిస్థితి ఎవరు చెప్పాలా? నేను నాకు పెళ్ళాం లేదు ఎవరు చెప్పాలా? నాకు పెళ్ళాం లేదు విషయం కాదు కదండి. మీరు నాకు పెళ్ళాం లేదు అంటున్నా. అట్లా కాదు, నాకు ఇప్పుడు పెళ్ళాం లేదు, ఇప్పుడు నేను ఎవరు చెప్పాలా? స్థలము ఇల్లు అనేటువంటిది కాదప్పా, నాకు పెళ్ళాం లేదు, నేను ఎవరు చెప్పాలి చెప్పు? ప్రభుత్వం చెప్పాలా? చూడండి, మీరు సర్పంచ్ గారు, నేను మాట్లాడుతున్నా, మీరేమో నా పెళ్ళం జలమంచిలో ఉంది, నా భార్య జలమంచిలో ఉంది, నా పెళ్ళం లేదు, నా పెళ్ళం అని చెప్పాలా? ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? నేను అదే చెప్తున్నా అబ్బా, నా పెళ్ళం జలమంచిలో ఉంది, పెళ్ళం కూడా కాదు కదా, దేనికంటే టైం పడుతుంది. సర్పంచ్ గారు 4 సంవత్సరాలు అయింది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యి. నేను ప్రభుత్వం గురించి క్వశ్చన్ చేస్తున్నది మీరు బాగా గమనించాలి. ఎవరు క్వశ్చన్ చేసినప్పుడు పూర్తి తెలుసుకోవాలి నిజాలు. అవును, మేము వైసీపీ ప్రభుత్వాన్ని అన్నాం, కానీ మిమ్మల్ని కానీ మీ సర్పంచ్ పూర్తి తెలుసుకో ఫస్ట్. సున్నాలాగా మాడు, నువ్వు కూడా పిల్ల ఫూకులాగా మాడదు అంటున్నా నేను కూడా. అసలు సర్పంచ్ కి జగనన్న కాలనీకి సంబంధం ఏంటి సర్పంచ్ గారు? జగనన్న కాలనీ నా ఊర్లో నేనయ్యా, నువ్వు ఎవరు? నువ్వు ఆ ఊర్లో జగనన్న కాలనీ ఎక్కడైనా ఏర్పాటు చేయండి, ఊరికి సమీపంలో. ఏర్పాటు జగనన్న కాలనీ ఏర్పాటు చేయండి. అదే నాకు నా పెళ్ళం ఒకటి చేపిస్తాలే, నా భార్య చింత చేపిస్తాలేపా. కాదండి సర్పంచ్ గారు,
జగనన్న కాలనీ లేదని అడగటం మా హక్కు, అడిగాము. జగనన్న కాలనీ లేదని చెప్పడం మీ హక్కు. సరే, మీరు పాపం చాలా టాలెంట్ తో పాపం మీరు రికార్డింగ్ చేసుకొని పాపం రేపు పొద్దున పెట్టాలి. పాపం మీరు చేస్తా ఉన్నారు, చేసుకోండి, ఇక్కడేం బాగలేదు. ఇక్కడ విషయం ఏంటంటే జగనన్న కాలనీ మా ఊరికి ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు లేవు. మీరేమో రేపు పొద్దున ఒక 10 లక్షలకి ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు అదే మీరేమో రేపు పొద్దున వచ్చి ఒక 10 లక్షలకి ఇప్పిస్తే ఒక 10 లక్షలు ఉంటా వచ్చి ఇప్పిస్తారా? మీ మల్లప్ప కానీ మీరు కానీ మీ మల్లప్ప కానీ ఇప్పిస్తారా? 10 లక్షలు ఎవరు ఇవ్వాలి? మేమిస్తాము. ఊర్లో ఎవరు 10 ఎకరాలు ఇప్పిస్తారా? మేమే ఇస్తాం. మిమ్మల్ని అడగలేదు. మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం నేను ఇప్పిస్తాను. మీరు వినాలి. నువ్వు చెప్తే ఇదే కాదప్పా నాయనా. నువ్వు ఎవరయ్యా? నువ్వు పాడేగల్లో ఉండవు. నా ఊరు గురించి పాటు నువ్వు ఎవరయ్యా? నాకు అర్థం కాదు. నువ్వు ఎవరైనా నీ ఊరు సమస్య తెలుసుకొని నాతో దగ్గర కాదండి. సర్పంచ్ గారు ఎవరు అనుకొని ఫోన్ చేశారు? నా ఊరు గురించి తప్పుడు పోస్ట్ పెట్టినా నీకు ఫోన్ చేసిన తాయారు. తప్పుడు పోస్ట్ పెట్టలేదండి. జగనన్న కాలనీ అనేటువంటిది జగనన్న కాలనీ లేదని అన్నాము. తప్పేముంది అందులో? అసలు నీకు జగనన్న కాలనీ మా ఊరు లేకుండా తప్పుడు పోస్ట్ పెట్టినావు నువ్వు. మళ్ళా నీకు నిన్నేమో ఎక్కడ పెట్టినాను తప్పుడు పోస్ట్ నేను? అవును, వాళ్ళు పెట్టావు ఒక తప్పుడు పెట్టావు కదా. అది తప్పుడు పోస్ట్ అని మీరు ఎట్లా నిర్ధారణ చేయగలుగుతారు? నేను సర్పంచ్ కదా. నువ్వు ఊర్లో పన్నావు కదా. నువ్వే ఆడో ఉంటావు. నీరే సరిగా లేదు. నాతో ఎందుకు లేదు? కాదు, నీళ్ళే సరిగా లేదు. నా గురించి ఎందుకయ్యా నీకు? ఇప్పుడు నీ ఇంటి గురించో నా ఇంటి గురించో సమస్య కాదు సర్పంచ్ గారు. నా ఇల్లు అంటే నా ఊరు అప్ప స్వామి. నువ్వు ఏదో అనుకున్నావు మళ్ళా. నీ ఇల్లే సరిగా లేదంటే నీ ఊరు ఫస్ట్. నీ ఊర్లో ఫస్ట్ నేనేం సర్పంచ్ కాదు కదండి సర్పంచ్ గారు. మరి నువ్వు ఎవడయ్యా నా ఊరు పోస్ట్ పెట్టేకి? అరే నేను పబ్లిక్ అబ్బా, నాకు హక్కు ఉంది అడగటానికి. ఏం ఫస్ట్ నీ ఊరు గురించి ఆడుకోప్పా. నేను మా ఊరు గురించే కాదు, నేను ఆదోని మండలం గురించే కాదు, ఎక్కడ ఏమున్నా అడిగే హక్కు నాకుంది. అవును, ఫస్ట్ నీ ఊరు అడుక్కొని అన్ని ఊర్లు అడిగితే నీకు కూడా అనుకుంటా. లేకుంటే మా ఊరితో పాటు అన్ని ఊర్లు నాకు సమానం. అదే కదా, రేపొద్దు నీ ఊరు అడగప్పా. రేపొద్దు నీ ఊర్లో అడుగు. ఫస్ట్ నీ ముఖం ఏం తెస్తుంది? నీ ముఖం ఏమి తెస్తుంది? మీరు వినాలి సర్పంచ్ గారు. నేను మా ఊరు కూడా వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉన్నాము. ఈ ప్రభుత్వము మా ఊర్లో ప్రభుత్వ వైఫల్యం లేదు. నువ్వు ఏడో చిన్న షెడ్ వేసుకున్నావేమో. కాదు, నా ఊర్లో నువ్వు షెడ్ వేసుకున్నావేమో. నువ్వు షెడ్ వేసుకున్నావేమో కానీ నా ఊర్లో ప్రభుత్వ వైఫల్యం లేదు. నా ఊరికి మా తాతల గమనించున్న నీటి సమస్య తీరింది. నా ఊరు బాగుంది. డ్రైనేజ్ సమస్య ఉంది. నా ఊరు బాగుంది. కానీ మీలాంటి వచ్చి ఏలు పెట్టి ఇచ్చేద్దన్నప్ప. ఎందుకంటే ఎందుకు పెడతామండి సర్పంచ్ గారు? ఇప్పుడు నీకే నువ్వు నువ్వు చదువుకున్నావు సున్నా ఇంటికి. నువ్వు చదువుకున్నావు సున్నా ఇంటికి. సర్పంచ్ గారు నేను అడుగుతున్న దానికి మీరు సమాధానం అయ్యా అడిగే నువ్వు విలేకరా? లేక నాకు ఇదేమో ఇదే పబ్లిక్ అండి. ఎవడు నువ్వు పబ్లిక్ అయితే నువ్వు ఫస్ట్ నీ ఊరు నీ గుద్ద కడుక్కో ఫస్ట్. అరే నా ఊరు ఇప్పుడు నేను అడగకపోతే కాదు, మరి నీ ఊరు చెప్తావు, నా ఊరు వంకాయ రాస్తావు. నువ్వు అన్ని ఊర్లు రాస్తానండి. నువ్వు ఎవరు రాసేకేపా అంటున్నా? అది నా ఇష్టం. నా భావ ప్రకటన స్వేచ్ఛ నాకుంది. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నా ఊరు బాగుంది. నీలాంటి బొచ్చు వాళ్ళు వచ్చేమో పీకేం లేదు ఊరు అంటున్నా. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ